హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను స్పెషల్గా చేయబోతున్న రెసిపీ వచ్చేసి వంకాయ పప్పు. వంకాయ పప్పు అంటే వినడానికి విచిత్రంగా ఉంది కదా. దాన్ని తయారు చేసుకునే విధానం చూసేద్దాం రండి. తెల్ల వంకాయలు మాత్రమే ఈ పప్పులోకి మీరు వాడుకోవాలి. కొత్తిమీర, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, చింతపండు, పసుపు, ఉప్పు, కారం, పోపు దినుసులు, పచ్చిశనగపప్పు 1/2 కప్పు, కందిపప్పు 1/2 కప్పు తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని దాంట్లోకి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. దాని తర్వాత 6 పచ్చిమిర్చిని వేసుకోవాలి. పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను కూడా మనం దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును, తగినంత ఉప్పును, 2 టీ స్పూన్ల కారం పొడిని కూడా వేసుకోవాలి. కారం పొడిని చూసి వేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కారం పొడిని కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఆ తర్వాత చింతపండును కూడా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ మంచినీళ్ళు కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కుక్కర్కి మూత పెట్టేసుకోవాలి. అలాగే పొయ్యి వెలిగించుకొని పొయ్యి పైన కుక్కర్ పెట్టేసుకొని దానికి విజిల్ని పెట్టేసి 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు మనం పప్పును ఉడికించుకోవాలి. మంటను ఆఫ్ చేసి మూత తీసేసి పప్పును మెత్తగా మెదుపుకోవాలి. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా పప్పు గుత్తిని తీసుకొని పప్పును మెదుపుకోవాలి. తర్వాత పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 3 పావుల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు పోపు దినుసులు అన్నీ కడాయిలోకి వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత పోపుని మనం కుక్కర్లోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పోపు అంతా పప్పులో కలిసే వరకు ఇలా చక్కగా కలుపుకోవాలి. చివరిగా ఇప్పుడు ముందు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా గుప్పెడంతా తీసుకొని పప్పులో వేసుకోవాలి. కొత్తిమీరను పప్పులోకి వేసుకున్న తర్వాత పప్పులో కొత్తిమీర కలిసే వరకు నీట్గా తిప్పుకుంటూ కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో ఎమ్మిగా ఉండే వంకాయ పప్పు రెడీ. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ పప్పుని ట్రై చేయండి. వేడి అన్నంలోకి ఈ పప్పుని వేసుకొని దీని పక్కన ఆమ్లెట్ పెట్టుకొని తింటే అమృతంలా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ పప్పుని ట్రై చేయండి. అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.